ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అతి త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఎవరూ భయపడకూడదని చెప్పారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గులాబీ పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు. 3 సంవత్సరాలు ఆగండి, మళ్లీ మన కేసీఆర్ వస్తారని, ఎందుకంటే వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి మల్లారెడ్డి చురుకులంటించారు. అప్పటి వరకు గులాబీ పార్టీ నేతలు ఓపిక పట్టాలని రిక్వెస్ట్ చేశారు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆర్ వస్తాడు, మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 12 నుంచి 41,000 స్కూళ్లకు 4,000 సంక్షేమ హాస్టళ్లలో ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. అన్నదాతల గౌరవం పెంచేలా వారి చేతుల మీదుగానే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎగురవేశారు. తానెప్పుడు తక్కువగా మాట్లాడతాను, కానీ ఇవాళ తన కార్యకర్తల కోసం తన గొంతు విప్పి మాట్లాడుతున్నా అని ఉపేందర్ రెడ్డి అన్నారు. అలాగే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలు ఏవైనా ప్రజలందరినీ సమానంగా చూడాలని, తమ కార్యకర్తలపై హింస చలాయిస్తే వారి కోసం తన ప్రాణాలిచ్చి కాపాడుకుంటా అన్నారు. కాకపోతే గత 6 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తోని నేను ఇప్పుడేం చెప్తున్నాడు, మా కార్యకర్తల జోలికి ఎవరు వస్తే మాత్రం ఒక్క నిమిషం కూడా ఊపం. 1 కొడితే 2 కొడతాం, 2 కొడితే 6 కొడతాం. కార్యకర్తల జోలికి ఎవరు వచ్చినా మాత్రం ఖచ్చితంగా అంతకు పద్ధతులు మనం చూపిస్తాం. అట్లని మిగతా జనం అందరూ కూడా నా వాళ్ళే. మాకు ఆ రోజున ఓట్లు వేసినా వేయకున్నా సరే, ఆ రోజున ఓట్లు ఎందుకు వేయలేదో ఈ రోజు కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పటి మాత్రం జనానికి అర్థమైంది, నాకు అర్థమైంది. ఈ రోజున కూడా జనాంగంలో ఖచ్చితంగా మనమే ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని అట్లనే ఎప్పటికీ నేను రాజకీయాలలో పేరు శాశ్వతంగా ఉండాలి, అధికారం కాదు. అధికారం ఈ రోజు వస్తుంది, రేపు పోతుంది, మళ్ళీ వస్తుంది, పోతుంటుంది. మన ప్రజలల్లో మనం ఎన్ని రోజులు కూటమి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలు రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఆయన పరామర్శించారు. అనంతరం ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ పేరుతో అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాల ప్రకారం పనిచేయాల్సిన పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులతోనే సీఎం చంద్రబాబు పాలన చేస్తున్నారని సజ్జల అసహనం వ్యక్తం చేశారు. విచిత్రం ఏంటంటే కిషోర్ మీద లేటెస్ట్ 2023లో తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంట్లో 30,000 దొంగతనం చేశాడట మున్సిపల్ చైర్మన్. ఆ కేసు నిన్న 28 అంటే ఇది బెయిల్ వచ్చి ఇంకా రిలీజ్ అవుతాడం కానీ 28వ తేదీ కంప్లైంట్ తీసుకొని 23లో పెట్టే ఇన్సిడెంట్ జరిగిందని 28 మే కంప్లైంట్ తీసుకొని ఇమ్మీడియట్ పీటీ వారెంట్ తీసుకొని అది ఒక కేసు పెట్టేశారు. 30,000 రూపాయలు మున్సిపల్ చైర్మన్ పై ఇంట్లో దొంగతనం చేశారు. అంటే బియాండ్ రీజన్ చెప్పేది నమ్ముతారా లేదా కూడా ఇప్పుడు పట్టించుకోవట్లా, అవసరం లేదు వాళ్లకు. నిన్న నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన తీసుకొచ్చే తప్పుడు కేసులు ఇంకా 4-5 వండుతున్నట్టున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ దగ్గరికి అతని టైం తీసుకొని 2 ఎమ్మెల్సీలు, గోవర్ధన్ రెడ్డి కూతురు, మిగిలిన నాయకులు పోతే దాని మీద కేసు పెట్టారు. పబ్లిక్ ఆర్డర్ని ఏదో డిజర్వ్ చేశారని. మొన్న జోగి రమేష్ కొడుకు దాంట్లో ఎవరో సైకిల్ ఏదో తిప్పి ఇచ్చేశారని అక్కడ కేసు పెట్టారు.
ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో తెలియదు. వింటుంటే ఒకటొకటి అసలు ఎక్కడున్నామనేది అర్థం కావట్లా. బహుశా ఇది వాళ్ళకి ఎక్కుతున్నట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ మేము అలవ్ చేసిన ఏ లెవెల్కి పోయింది, రేపు మాకు చుట్టుకుంటుంది, ఇది ఎక్కడికైనా దారి తీసే అవకాశం ఉంటుంది అనే దీనికి వాళ్ళకి ఇంకా ఎక్కినట్ల చెప్తూనే ఉన్నాం. డేంజర్ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం ఇదైనా న్యాయస్థానాలకు అప్పీల్ చేస్తున్నాం, ఎక్కడో చోట ఇంటర్వ్యూని అవుతారంట. కానీ ఆలోగా వాళ్ళు రియలైజ్ అయితే ఓ రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మీరు చేయలేని పనులు ఇంకొక వాయిస్ ఎక్కడ రైజ్ కాకూడదు, మీ తప్పుడు పనులను ఎత్తి చూపకూడదు అనే దీంతో మొదలుపెట్టిన ఈ బరి తెగింపు చట్టాలను పక్కకు తోసేసి ఒక మాఫియా సైన్యంలాగా తయారు చేస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ ఉప ఖజానా కార్యాలయంలో ఓ కీచక అవినీతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎస్జీఓ వంశీ కళ్యాణ్, సీనియర్ అకౌంటెంట్ సామ్యూల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపట్టారు. ఓ పాఠశాల ఉపాధ్యాయుడు పకీర్ ధరకు సంబంధించిన 12 లక్షల రూపాయల బిల్లుల కోసం ఎస్టీఓను సంప్రదించగా లంచం డిమాండ్ చేయడంతో బాధిత ఉపాధ్యాయుడు తమను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం బాధితుని వద్ద ఎస్టీఓ 1 లక్ష రూపాయల నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. ఈయన ఈ నరసింహపురం విలేజ్లో గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హై స్కూల్లో బాయ్స్ స్కూల్లోని హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సుమారు 10 సంవత్సరాల క్రితము మధ్యలో ఒక 3 సార్లు ఆయన సస్పెన్షన్కి గురి అవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తాలూకా సస్పెన్షన్ కొంత మధ్యకాలంలో సస్పెన్షన్ ఇంక్రిమెంట్ ఏరియర్స్ డబ్బులు సుమారు 12 లక్షల రూపాయలు అతనికి రావాల్సి ఉంది. అతను దానికి సంబంధించి జనవరి నెలలో బిల్లు పెట్టడం జరిగింది. అయితే దాంట్లో 20% సుమారు 2,50,000 రూపాయలు దాంట్లో లంచంగా డిమాండ్ చేశారు. ఇక్కడ ఎస్టీఓగా పనిచేస్తున్న వంశీ కిరణ్ గారు, తర్వాత సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న శామ్యూల్ గారు కూడా ఆయన ఇవ్వలేనని చెప్పడం వల్ల 2 సార్లు బిల్లు రిజెక్ట్ చేశారు. సబ్సిక్వెంట్గా మరలా ఆయన ఏప్రిల్ నెలలో మళ్ళీ బిల్లు అప్లై చేసిన తర్వాత ఆయన 2 లక్షల రూపాయలు ఫైనల్గా డిమాండ్ చేశారు. ఆయన ఒప్పుకున్న తర్వాత ఆ 2 లక్షల రూపాయలు కూడా ఆయన శాంక్షన్ చేసి నీట్ పీసీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష నిర్వహించనుండగా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ నీట్ పరీక్ష తేదీని ప్రకటించనున్నట్లు నటించింది. ఇటీవల సుప్రీంకోర్టు విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఒకే షిఫ్ట్లో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు సమయం సరిపోదంటూ ఎన్బీఈ చేసిన వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్బీఈ నీట్ని రద్దు చేసింది. పరీక్షా కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కలిగిరి మండలం బట్టువారిపాలెంలో కొమర రత్తయ్య అనే వ్యక్తి ఓ ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాడు. అది కాస్త రోజు రోజుకు వడ్డీ భారీగా పెరిగింది. బాధితుడు తీసుకున్న వడ్డీ కట్టాలంటూ 2 నెలల నుంచి ఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపానికి లోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బట్టువారిపాలెం కలిగిరి మండలం నెల్లూరు డిస్టిక్. విషయం ఏంటంటే ఈరోజు ఒక అతను గీత కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునిండు. ఇది స్టార్ ఫైనాన్స్ వాళ్ళు హౌస్ లోన్ తీసుకొని డబ్బులు కట్టలేదని రోజు ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో పరిస్థితులు బాగాలేక 3 నెలల నుంచి కట్టలేకపోయాడు. వాళ్ళ ఇంటికి తాళం వేసారు మొన్న వచ్చి. వాళ్ళ వైపుకి కూడా బాగాలేక కొంత ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండింది అతనికి. ఈ ఫైనాన్స్ పరంగా రోజు వాళ్ళు వచ్చి ఒత్తిడి చేయటం వల్ల అర్ధరాత్రి ఇంటికి రాత్రి 9 గంటలకు కూడా ఇంటికి రానియకుండా అతన్ని హింసించి లాస్ట్కి అతను వాళ్ళ దెబ్బ తట్టుకోలేక ఈరోజు గురేసుకొని చచ్చిపోయాడు. అతని ఆత్మకి కుమ్మరం
రత్తయ్య అతని పేరు. అతనికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, చిన్న పిల్లకాయలు. అబ్బాయి ఇక్కడ గీత కార్మికుడు. 5 స్టార్ వల్ల వాళ్ళు టార్చర్ చేస్తే వేరే ఆమె కూడా రాత్రి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పోయి స్లిప్ ఇవ్వలేదు. శనివారం సాయంత్రం అతను ఇవాళ ఉదయాన్నే ఆత్మహత్య చేసి చనిపోయిండు. రత్నాకర్ అతని పేరు. వాళ్ళ భార్యకి మామూలుగా ఈ మధ్య మెంటల్గా పరిస్థితి బాగలేక ఆమె ఉంటే మనస్తాపంతో వాళ్ళు రాత్రి కూడా మనకు చెప్పాడు విషయం. నిన్న వేరే వాళ్ళు ఒక డ్యూ కూడా కట్టారు, 6,000 తీసుకొని మాకు కట్టలేదు అంటుండ్రు. క్యాష్ ఎత్తుకొని పోయి ఫోన్పే చేయలేదని, డబ్బులు తీసుకొని పోయింది తెలుసు, సాక్ష్యం ఉంది. ఇందాక వేరే తనపై రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని నటుడు అలీ చెప్పారు. ఆయన మాట తూలిందన్నారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చర్చ జరగడంతో అందుకు సంబంధించిన వీడియోలను ప్రోత్సహించొద్దని అలీ విజ్ఞప్తి చేశారు. రాజేంద్ర ప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని, ఆయన తన కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని తెలిపారు. ఆయన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆయన ఎప్పుడు ఇతరులతో సరదాగా ఉంటారని వివరించారు. రాజేంద్ర ప్రసాద్ పెద్ద ఆయన అని, ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయాలని అభిమానులకు, నెటిజన్లకు అలీ సూచించారు. అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు, మనందరికీ తెలుసు. ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది, అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని కేరళ హైకోర్టు ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ట్రాన్స్జెండర్ దంపతులు జహాద్ జియా పావల్ వారి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో తల్లి తండ్రి పదాల స్థానంలో లింగరహితంగా పేరెంట్ అని నమోదు చేయాలని కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా వారు లింగ నిర్దిష్ట పదాలను తొలగించి కేవలం తల్లిదండ్రులుగా గుర్తింపు పొందారు. గతంలో అధికారులు ధృవీకరణ పత్రంలో ట్రాన్స్జెండర్ లింగాల్లో తల్లి తండ్రిగా నమోదు చేయగా భవిష్యత్తులో గందరగోళం రాకుండా వారు మార్పు కోరినట్లు తెలిపారు. ఇది తమ ప్రాథమిక హక్కులను, తమ బిడ్డ హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషన్ వేయడంతో కోర్టు వారి అభ్యర్థనను మన్నించింది. ఇక ఈ తీర్పు ట్రాన్స్జెండర్ల హక్కుల సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని దట్టమైన అడవుల్లో భద్రతా దళాలు అడుగడుగునా గాలిస్తున్నాయి. అదేవిధంగా కర్రిగుట్టలు, నారాయణపూర్ జిల్లాలోని మాడడువుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులతో పాటు అగ్రనేతలు నంబాల కేశవరావు లాంటి వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 16 మంది మావోయిస్టులు ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయారు. నియాద్ నెల్లానార్ పథకంలో భాగంగా ఆపరేషన్ చేయూత పేరుతో తక్షణ ఆర్థిక సాయం, జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో మావోయిస్టులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. సరెండర్ అయిన వారిలో మొత్తం 6గురిపై 25 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయని తెలిపారు. ఇక దీంతో స్థానిక కెర్లపెండ గ్రామం నక్సల్స్ రహిత గ్రామంగా మారిపోయిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. नक्सल निर्मूलन अभियान में जो लगातार प्रयास किया जा रहा है, उससे प्रभावित होकर आज 16 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 16 नक्सलियों के 25 लाख का इनाम शासन द्वारा घोषित है। इसमें बटालियन और अन्य डिवीजन जैसे उड़ीसा के जो कुछ नक्सली है वो भी सरेंडर किए हैं। इस 16 नक्सलियों में से 9 नक्सली केरलापेंदा गांव के सदस्य हैं। शासन की जो आत्मसमर्पित नीति है उसमें इलवत पंचायत योजना के तहत केरलापेंदा गांव के 9 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इस 9 नक्सलियों के आत्मसमर्पण करने के पश्चात केरलापेंदा गांव जो है वो पूर्णतः नक्सल सदस्य मुक्त हो गया है। और उसके बाद इस गांव को जो शासन की तरफ से 1 करोड़ रुपए का जो विकासात्मक काम के लिए जो प्रोत्साहन राशि दी जाएगी, मैं इसी अवसर पर सभी नक्सलियों से आह्वान करना चाहता हूँ कि जल्द से जल्द नक्सल सरेंडर करें।
ఇక కర్ణాటక రాష్ట్రంలో కన్నడిగులపై కన్నడేతర వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. వీటిని అక్కడి ప్రజలు కూడా అంతే తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ ఆటో డ్రైవర్ను ఇష్టానుసారం తిడుతూ చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా గంటల వ్యవధిలోనే ఆమెతో క్షమాపణలు చెప్పించిన మరో వీడియో బయటకు వచ్చింది. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన యువతిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాల్ని పాంఖూరి మిశ్రాగా గుర్తించారు. ఆమె ఆటో డ్రైవర్ను దారుణంగా అవమానించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆమె కటకటాల పాలైంది. పాంఖూరి తన భర్తతో కలిసి 2వీలర్పై వెళ్తూ ఉండగా ఆటో డ్రైవర్ లోకేష్తో వివాదం తలెత్తింది. లోకేష్ తన కాలిపై నుంచి ఆటో పోనిచ్చాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో తమ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని డ్రైవర్ లోకేష్ వీడియో తీయడం ప్రారంభించారు. అయితే పాంఖూరి వెంటనే అతన్ని చెప్పుతో కొట్టింది. వీడియో రికార్డు చేస్తావా, నువ్వు రికార్డ్ చేయంటూ ఆమె అనడం సైతం వీడియోలో రికార్డ్ అయింది. किसको पूछने का किसको पूछने का किसको पूछने का बनाएगा वीडियो बना वीडियो हेलो मारो मारो चलेगा मारो वीडियो बनाएगा ना बना रहा बना वीडियो हाँ बना वीडियो चल बना वीडियो बना वीडियो नारायण पंकज ये यहाँ पे एक ऑटो वाला है, ये बदतमीजी करे से मेरा पैर कुचला, उसके बाद ये वीडियो बना रहे खड़े होके। ಹಲೋ ಅಣ್ಣ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ಬರ್ತವ್ರಣ್ಣ, ನಾನು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಆ ರೋಡಲ್ಲಿ. ಅಲ್ಲಿ ಕೇಳಿ ಅಂಗಡಿಯವ್ರನ್ನ ಮಧ್ಯ ರೋಡಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ಈ ಕಡೆ ನನ್ ಗಾಡಿಗೆ ಟಚ್ಚೇ ಆಗ್ಲಿಲ್ಲ, ಹತ್ರಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟು ನನ್ಗೆ ಆವಾಜ್ ಆಗ್ತದೆ. ಅಕ್ಕಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಅಕ್ಕಪಕ್ಕ ಅಣ್ಣ ಅಕ್ಕಪಕ್ಕ ಯಾವ್ದಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ನನ್ ಗಾಡಿ ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ಯಾವ್ದಾದ್ರು ಅಕ್ಕಪಕ್ಕ ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಚೆಕ್ ಮಾಡೋಣ. ಟಚ್ಚೇ ಆಗಿಲ್ಲ ನಾವು, ಟಚ್ಚೇ ಆಗಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಏನಾದ್ರು ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ರೆ ಚೆಕ್ ಮಾಡಬೇಕಾರೆ. लोकल से नहीं, लोकल से क्या हो गया, किधर टच करे दिखा। मेरा ये पूरा पैर पे लगा, ठीक है, इसने पूरा पेट में रख दिया, तेरा पेड़ ऐसा जाता चप्पल कई को उठा को मार रहा तो कंप्लेंट किया स्टेशन में, चप्पल कई को उठा मार रहा आदमी को तो जो करने का उसने मेरा पूरा ऑटो से पैर दबाया स्कूटी में, ठीक है, मेरे पैर में ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ಚೂರು ಟಚ್ ಆಗಿದ್ರು ಅವ್ರು ಹೇಳ್ದಂಗೆ ಕೇಳ್ತೀರಣ್ಣ. ब्लड नहीं आता पाँव में. We were passing by. We were passing by, and an incident happened. It was not an intentional thing which we did. So I apologize, and I'm pregnant. I also got a joke. So that is what I was thinking, that if I got a miscarriage, so what will happen? So there's no hatred for the Kannadigas people or the Kannada language. We love Bangalore. We love the culture. We love the people. I apologize. Since 3 years. And we apologize. 3 साल से रह रहे हैं, हम लोग को बहुत पसंद आता है. हम लोग अपने होम टाउन जाना नहीं पसंद करते, So क्योंकि there हम is लोग को nothing वहाँ पे हम wrong. लोग को नहीं So अच्छा if लगता. whatever has happened, हम लोग यहीं we रहते apologize. क्या? We respect Yeah. every So we auto respect driver, cab every auto driver drivers. or BMTC driver. She is like brother. You don't feel like that. हमारे यहाँ No. You come. She is like your brother and your sister. You don't feel like that. Sorry. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో హైదరాబాద్కు చెందిన రెసోనెన్స్ జూనియర్ కాలేజీలు అద్భుత ఫలితాలు అందుకున్నాయి. ఐఐటి ఫౌండేషన్ లేకుండానే పల్లా శివసంకేత్ రెడ్డి అనే విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 102వ ర్యాంక్ సాధించడం చారిత్రాత్మక ఘనతగా నిలిచింది. ఇది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక కొత్త మైలురాయని, ఐఐటి ఫౌండేషన్ లేకుండా సాధారణ విద్యార్థి ఈ స్థాయిలో ర్యాంకు సాధించడం ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుందని డైరెక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. అలాగే రెసోనెన్స్ విద్యా సంస్థల నుండి 1000 ర్యాంకు లోపు 21 మంది విద్యార్థులు ఓపెన్ ఇతర కేటగిరీల్లో ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని వివిధ ఎన్ఐఎన్ఎస్ క్యాంపస్ల నుంచి 170 మందికి పైగా విద్యార్థులు దేశంలోని ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశం పొందనున్నారని డైరెక్టర్ తెలిపారు. ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో
దేశవ్యాప్తంగా జరిగినటువంటి కాంపిటీషన్లో మా రెసిడెంట్స్ హైదరాబాద్ నుంచి విద్యార్థులు చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఇయర్ 2025 రిజల్ట్స్లో ఓవరాల్గా మా స్టూడెంట్స్లో నుంచి 21 మంది 1000 లోపల ర్యాంకులు సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ 21 మందిలో నుంచి ద బెస్ట్ ర్యాంక్ ఈజ్ 102 ర్యాంక్. ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 102 ర్యాంక్ సంకేత్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సంకేత్ రిజల్ట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కాంపిటీషన్లో 1000 లోపల ర్యాంక్ రావాలంటే కూడా ఫౌండేషన్ లేకుండా సాధించే పరిస్థితి లేనటువంటి కాంపిటీషన్ ఉంది. అలాంటిది ఈ స్టూడెంట్ ఎటువంటి ఫౌండేషన్ లేకుండా వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో ఓపెన్ కేటగిరీలో 102 ర్యాంక్ సాధించాడు. ఇది చాలా గొప్ప విషయం. అండ్ తను పెట్టినటువంటి ఎఫర్ట్స్కి ఇది అల్టిమేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము. ఈ జర్నీలో తనతో పాటు మమ్మల్ని బిలీవ్ చేసి మాకు అవకాశం ఇచ్చినటువంటి పేరెంట్స్కి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఒక సంకేతే కాకుండా మిగతా స్టూడెంట్స్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టడం, ఆల్మోస్ట్ 21 స్టూడెంట్స్ 1000 లోపల ర్యాంకులు సాధించడం. దీంతోపాటు ఓవరాల్గా హైదరాబాద్ బ్రాంచెస్ నుంచే ఈ ఇయర్ మన దగ్గర నుంచి ఐఐటీస్కి వెళ్ళే వాళ్ళు దాదాపుగా 170 మందికి పైగా ఉండడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్కి ఫైనల్లీ జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో స్టూడెంట్స్ని హ్యాపీగా చూడడం, వాళ్ళ పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ అచీవ్ అవ్వడం అనేటటువంటిది మాకు చాలా హ్యాపీగా అనిపించేటటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఫర్ బిలీవింగ్ ఇన్ రెజనెన్స్. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ 2 ఇయర్స్లో కూడా డీటెయిల్డ్గా వేసినటువంటి కరికులం కావచ్చు, లేకపోతే ఎక్స్పర్ట్ టీచర్స్ తోటి పర్సనల్ మానిటరింగ్ తోటి చేయడం వల్ల ఇట్లాంటి ఒక నార్మల్ స్టూడెంట్స్ నుంచి కూడా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ ఇవ్వచ్చు. అండ్ మంచి రిజల్ట్స్ అని మనం స్క్రాచ్. ఇక ఈ విజయానికి కారణం సరైన మార్గదర్శనం, నిరంతర శ్రమ, దృఢ సంకల్పం అని పూర్ణచంద్రరావు అన్నారు. టాప్ ర్యాంకులు షార్ట్ కట్స్తో కాదు, నమ్మకం, స్థిరత్వత, క్రమశిక్షణతోనే సాధ్యమవుతాయని శివసంకేత్ నిరూపించాడని వివరించారు. ఈ సందర్భంగా రెసోనెన్స్ విద్యా సంస్థలో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. హైదరాబాద్లోని ప్రతి క్యాంపస్ నుంచి ఐఐటీలో ప్రవేశం సాధించడం ఈ సంవత్సరం ప్రత్యేకతగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ విజయం రెసోనెన్స్ను ట్రెండ్ సెటర్గా నిలబెట్టిందని, ఇది విద్యార్థుల కృషి, టీచింగ్ టీం నిబద్ధత, తల్లిదండ్రుల మద్దతుకు నిలువెత్తు ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు. నాకు జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ఏఆర్ 102 వచ్చింది. రెసిడెన్స్ జాయిన్ అయినందుకు నేను చాలా మంచి డిసిజన్ అనుకుంటున్నా. అందరు టీచర్స్ చాలా సపోర్టింగ్గా ఉండే, ఇంకా హెల్ప్ఫుల్గా ఉండే. నాకు ఇటలీలోని సిసిలీ దీవిలో కాటానియా నగరం సమీపంలో ఉన్న మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం బద్దలైంది. ఇది యూరప్లో ఉన్న అత్యంత యాక్టివ్ అగ్నిపర్వతాల్లో ఒకటి. ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలై ఆకాశంలోకి భారీగా బూడిద, పొగలు, లావా రాళ్లు ఎగిరిపడడంతో సమీపంలోని ప్రజలు, పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. బూడిద మేఘాలు ఆకాశంలో 6400 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడగా 300 మీటర్ల ఎత్తు వరకు రాళ్లు ఎగిరిపడ్డాయి. ఈ వల్కనో పేలుడు వలన కాటానియా విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిపివేశారు. ఇకివి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.